కమల్ పార్టీ జెండా వెనుక ఉన్న అర్థం ఇదే. కమల్ హాసన్ పార్టీ పతాకం ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించింది. తెల్ల జెండాపై 6 చేతులు ఒకదానికొకటి పట్టుకుని ఉన్నాయి. వాటిలో 3 చేతులు ఎరుపు రంగులో, 3 తెలుపు రంగులో ఉన్నాయి. ఆ చేతుల మధ్య ఒక నక్షత్రం, ఆ చేతుల వెనుక నలుపు రంగులో మరో నక్షత్రం గుర్తుంది. తెలుపు, నలుపు రంగులు తమిళ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే పార్టీ జెండాలలో కూడా కనిపించే ఈ రంగులు ద్రవిడ సంస్కృతిని సూచిస్తాయి. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్ ఎట్టకేలకు పార్టీ ప్రకటించేశారు. మక్కళ్ నీతి మయ్యం అంటే ప్రజా న్యాయ కేంద్రం అని పేరు పెట్టారు. ఐక్యతలోని బలాన్ని సూచించే చిహ్నం ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. నేను మీ నాయకుడిని కాదు, మీ చేతిలో పరికరాన్ని, ఇక్కడ చేరిన వారందరూ నాయకులు అని కమల్ తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ పార్టీ మీ కొరకు, ప్రజల కొరకు ఏర్పాటైందన్నారు. ఇది ఈ ఒక్కరోజు ఉత్సవం కాదు, త్వరలో బహిరంగ సభలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు ఆత్మ దహించుకుపోతోంది. అవినీతిలో మునిగిన వేళ్లు కాలిపోతాయి. మనం ప్రజల పార్టీని స్థాపించబోతున్నాం. ఇది మనకొక జీవన విధానం కాబోతోంది. మీ అందరిపై పెద్ద బాధ్యత ఉంది. మీ అందరూ మార్గదర్శకులు కావాలి. నేను సలహాలు ఇవ్వను, నేను నాయకుడిని కాదు, మీ సలహాలు వినే కార్యకర్తను మాత్రమే అని కమల్ పేర్కొన్నారు. తన పార్టీని వామపక్ష లేదా మితవాద పార్టీగా ముద్ర వేయరాదని, అన్ని సిద్ధాంతాల నుంచి ఉత్తమమైన దాన్ని తీసుకుంటామని, తమది మధ్య మార్గమని చెప్పారు. ఆద్యంతం అవినీతి గురించి మాట్లాడిన కమల్ ద్రవిడ రాజకీయాల్లో తాను విజయం సాధించగలనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక ఓటుకు 6,000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రజలు తనకు చెప్పారని, తాను ఓటు కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వబోనని, తన దగ్గర ధనం లేదని కమల్ స్పష్టం చేశారు. మొత్తానికి కమల్ పొలిటికల్ ఎంట్రీలో తొలి అడుగు సక్సెస్. మరి వేయబోయే అడుగులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.